దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 95వ దావీదు కీర్తన 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు మహారాజు దేవుడి పట్ల తనకు కలిగినటువంటి నమ్మకత్వము, ఆ దేవుని పట్ల తనకున్న ప్రేమ రుచి చూసి తెలుసుకున్న తర్వాత తన గుండె మండుతుంది ఆయనని తలంచినప్పుడల్లా అని బైబిల్లో రాసిపెట్టుంది. చూడండి, నేను అంటాడు, దేవుని గురించిన ఉత్సాహ గానము చేద్దాం రండి అని ప్రజలను కేక వేస్తున్నాడు. అంటూ ఆ కింద కొన్ని మాటలు రాశాడు. ఏంటంటే, ఎందుకు ఆయనను గురించిన ఉత్సాహదని చేయాలి, ఎందుకు ఆయనను గురించి అంతగా గణపరచాలి అంటే కింద రాస్తాడు, ఆయన మనల్ని పాలించే దేవుడై ఉన్నాడు, మన కాపరై ఉన్నాడు, మన రక్షణ కోటై ఉన్నాడు అని అక్కడ కింద బైబిల్లో రాసి పెట్టుబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను ఎంత స్తుతించి ఎంత గణపరిచినా మనం తక్కువే. ఎందుకంటే మనల్ని గురించి బైబిల్లో రాయబడ్డ మాట, కను పాప వలె ఆయన మనల్ని కాపాడుతున్నాడట, అరచేతుల్లో మనల్ని చెక్కుకొని కాపాడుతున్నాడట. ఆయన ఆకాశము నుండి ఆయన నేత్రము నిత్యము మనల్ని చూస్తుందని ఉంది. ఆయన బాహు చేత మనల్ని నడిపిస్తున్నాడని ఉంది. ఆయన దక్షిణ హస్తము చేత మనల్ని ఆదుకుంటున్నాడు ఉంది. అంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఎంత ఉత్సాహధ్వని చేసినా తక్కువే. మన జీవితకాలం అంతా కూడా ఆయనను గణపరిచి ఆయనను ఆరాధించి స్తుతించిన మనం రుణం తీర్చుకోలేనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అంతగా ప్రభుని గణపరచడానికి కారణం ఏంటంటే, ప్రతి పోరాటములో, ప్రతి యుద్ధములో, ప్రతి శోధనలో ఆ స్తుతులు, ఆ కృతజ్ఞతే ఆయనని కాపాడగలిగింది. ప్రియ దేవుని సంగమా, చూడండి, ఒక ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు. వారు బాల్యం నుండి వాళ్ళు పెరిగిన విధానము మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే దేవునితో మనం కలిసినప్పుడు, ఆయన చేసిన కార్యాలను తలుస్తున్నప్పుడు, మనము పడవలసిన శిక్షను ఆయన అనుభవించినప్పుడు, అలాగే ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి సత్యాలను గ్రహిస్తున్నప్పుడు, అలాగే మనకు శోధనలు ఎదురవుతున్నప్పుడు, వాటి నుండి తప్పిస్తున్నప్పుడు, ఆయనని ఇవన్నీ ఎంత తలంచినా అది తక్కువనే. అందుకే బైబిల్లో భక్తుడు అంటాడు, వేలాది దూడలను నీకు ఇచ్చిన నేను రుణం తీర్చుకోగలుగుతానా? నా జ్యేష్ఠ కుమారునిచ్చిన ఆ రుణం తీరుతుందా? ఏమిచ్చి నేను రుణము తీర్చుకోను అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన కార్యాలకు, ప్రభు మన పట్ల చూపుతున్న ఆ శాశ్వతమైన ప్రేమకు, ఆయనలో నమ్మకంగా ఉండి ఆ బలిపీఠం మీద ఆయన సముఖములో మనము నిత్యము ఆయన పాద సన్నిధిలో ఉండగలిగితే చాలు. ఆయన చేసిన దానికి మనం రుణం తీర్చుకున్నట్లే. కుడి ఎడమలకు తొలగిపోకుండా, ద్రోహం చేయకుండా, అపనమ్మకంగా ఉండకుండా, బ్రతుకాలం అంతా ఆయనకు నమ్మకంగా ఉంటే చాలు. నిశ్చయంగా మనల్ని కొనిపోటుకు ఆయన త్వరగా రానై ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో నిందారహితులమై ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు నమ్మి, కనుక ఆయన స్వభావాలు ధరించుకొని ఆయన సన్నిధిలో నిలకడగా మనం ఉండి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక.